గంగాధర గురుకుల పాఠశాలలో ఘర్షణ తలెత్తింది. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటన బయటకు రాకుండా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై అధికారుల రహస్య విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. పిల్లల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తొమ్మిదవ తరగతి వరకు 8వ తారీఖు నుంచి పరీక్షలు నేర్పం. మీరు ఇంత ఏడాదంతా చదువు చదివింది పరీక్షలు రాసే సమయం మరి మీకు ఎట్లా తెలిసింది? మీరే పద్ధత మీద భరోసా విడిచిపెట్టిపోతాం. మేము కూడా ప్రాణం వల్లే సాగుతున్నాం సార్. మేము చదువుకోలేము. మా పిల్లలను ఇంత పెద్దగా ఎట్లా చేస్తున్నాం? ఎంత కష్టపడి అంత పెద్దగా మా పిల్లలు మేము కష్టపడి చదివించుకుంటాను. మేము పైసలు లేకనే కాదు ఇక్కడ వేసింది కూడా. అరే పోలీస్ స్టేషన్ పక్కపండి ఉన్న హాస్టల్ కి ఇంత గొడవలు అవుతున్నాయి. వాడడానికి పోషణం అని అంటే సారీ ఓపెన్ చేసి కొట్టద్దు, మా బాబు అన్నాడు ఓపెన్ చేసి కొట్టద్దు, ఏమంటే మనం అడుగుదామని అన్నాడు. అడుగుదామని సార్ కిందికి వచ్చి అడిగిన మా బాబు కొంచెం డ్యాష్ ఇచ్చినందుకు మా బాబు కూడా కొట్టింది. 9th ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు. ప్రిన్సిపల్ గారు అతను మాట్లాడాడు కూడా మాట్లాడతలేదు. ఏమనంటే పిల్లలు అని అంటారు. వాళ్ళు కొట్టుకున్నారు. మేము ఏం చేస్తాం? నిన్న నైటే ఇష్యూ అనేది ఇంతకుముందు ఏం రాలే, ఇప్పుడే స్టార్టింగ్. మా బాబు ఏం పోలేదు. ఇక్కడ ముఖ్యంగా వారానికి ఒకసారి అచ్చి కూడా చూసిపోతున్నాం. గంగాధర గురుకుల పాఠశాలలో ఘర్షణ తలెత్తింది. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటన బయటకు రాకుండా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి అసలు ఏం జరిగింది? యమున కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కొంతమంది విద్యార్థుల మధ్య ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో కొందరు విద్యార్థులకైతే స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే ఈ విషయం బయటకు రాకుండా ప్రయత్నాలు జరిగిన ఆరోపణలు కూడా ఓవైపు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ర్యాగింగ్ కారణంగా ఈ ఘర్షణ చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పాఠశాలలో విధుల్లో సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని అయితే చెప్పవచ్చు. ఇటు పర్యవేక్షణ లోపమా లేక నిర్లక్ష్యమా అనే అంశాలపై అయితే స్పష్టత లేకపోవడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు పోలీసులు విద్యార్థులను రహస్యంగా విచారించడం, స్థానిక జర్నలిస్టులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఈ ఘటనపై అయితే మరిన్ని అనుమానాలకైతే దారితీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ పరిణామాలతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అయితే ఇటు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఘటనపై అయితే పూర్తి వివరాలు వెల్లడించాలని, ఇటు బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. గురుకులంలో విధులు నిర్వర్తించే సిబ్బందితో పాటు ఇటు పోలీస్ అధికారులు కూడా స్పందించి అటు పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలైతే బయట పెట్టాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. యమున, థ్యాంక్ యూ రాజు.